హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరష్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఫామ్ హౌస్లో మన జాగలో అయితే మనము ఈరోజు చెట్లు నాటబోతున్నాం అన్నమాట. అయితే ఫస్ట్ చెట్టు అయితే తులసి మొక్క నాటుదాం అనేసి ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చిన ఈ తులసి చెట్టు అయితే నాటుదాము. అయితే మన చేనులోకి కైకిలు వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళని చూపిస్తాను నేను ఎవరు వచ్చారు ఏం కథ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి ఇక్కడ. అయితే ఫ్రెండ్స్, నిన్నైతే నర్సరీ నుంచి అయితే ఇవి సీడ్స్ తెప్పించిన. చూడండి, ఇవి బీరకాయ సీడ్స్, ఇవేమో టమాటా సీడ్స్, ఇవేమో కాకరకాయ సీడ్స్ అన్నట్టు. ఇందులో అయితే కంపోస్ట్ ఉంది, అలాగే బంతినారు, వంకాయ నారు ఉందన్నమాట. ఇవి బయట తీసినాక మీకు చూపిస్తా ఎట్లున్నాయి ఏం కథ. ఎందుకంటే నిన్ననే తీసుకొచ్చినాం కదా, ఇవి ఖరాబ్ అయితే ఏమో, అందుకే ఫాస్ట్గా అయితే మన చేను దగ్గరికి అయితే తీసుకొచ్చినాము. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ మన పనిముట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇవన్నమాట. చూడండి, అక్కడ పని చేస్తారు చూడండి. నాకు మనకు కైకిలు వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎప్పుడు వచ్చారు? కైకిలకి టైంకి వచ్చిరా మంచిగా? పొద్దున 10 కాకముందు వచ్చినాము. మరి 10 అయితే ఇప్పుడు 12 అవుతుంది. గింత తీసిరేంది? లేదు మేడం, ఇదంతా ఎక్కువ ఉంది కదా, మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా మేడం, అందుకని మొత్తము ఇట్లా చేసినాం. ఓకే ఓకే. ఈ మేడం ఏంటమ్మా ఎప్పుడు వచ్చినావు? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు ఏం కథ? పొద్దున్నే వచ్చినాం మేడం. అవునా? లంచ్ చేసిరా లేదా మరి? లంచ్ చేయలే, టిఫిన్ చేసి వచ్చినాం. అవునా? ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, అయితే నాకంటే ముందే నా కోడలు వచ్చారనమాట. ఇంకా నేను వేరే పని మీద అయితే బయటకు వచ్చే లోపు అయితే ఇదంతా గడ్డంతా తీసేస్తారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళైతే పనులు కాదు, నా కోడళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఫస్ట్ అయితే ఈ తులసి మొక్కను నాటుదాం, సరేనా? అమ్మ, తులసి చెట్టు ఏడు పెడదాం? రా మరి పోదాం, పెడదాం మన చేతులతో. పట్టుకోండి. ఫస్ట్ ఆ చెట్టు పెట్టేసి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఇంట్లోకి వచ్చాం కదా, పెట్టుకోవాలి. గట్టే చెప్పాలి, నువ్వు గట్టి చెప్తే ఇలా దేవడుతుంది. ఇది ఫ్రెండ్స్, అయితే నిన్నైతే ఫుల్ వర్షం కొట్టింది కదా, మళ్ళీ బాగా మొగలైంది ఫ్రెండ్స్. ఇంకా నిన్న నుంచి అయితే ఫుల్ వర్షం కొడుతుంది అనమాట. చూడండి, బాగా మెత్తగా అయిపోయింది అన్నమాట ఇదంతా. చూడండి నా కాలు ఎలా అయినాయో. ఇక్కడ పెడదామా? అది ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడితేమనుకో, ఇది హైట్ ఉంది కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ రావు, ఇట్లా బురదలు కొట్టుకుపోయినట్టుగా ఉంటుంది అనమాట. ఉంటుందా? ఇక్కడ సరే, ఇక్కడ పెట్టేసేయండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చేతి అమ్మ ఇట్లా చేతి పట్టుకో. చూడండి, ఫస్ట్ మొక్క అయితే మేము నాటుతున్నాము. తులసమ్మ చెట్టుతోనైతే మేమైతే స్టార్ట్ చేసినాం ఈరోజు అయితే. ఈరోజు మంచి రోజు ఫ్రెండ్స్, ఈరోజు మంగళవారం రోజు, అలాగే మా ట్రాన్స్ఫర్ కూడా మంచిగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు నెలపడుపు కూడా. ఓకే, మన ఫస్ట్ తులసమ్మ చెట్టు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే బంతినాలు అయితే తీసుకుందాము. ఫస్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసిరా, ఇది పచ్చిగా ఉంది ఇదంతా. ఇదంతా గడ్డంతా కొంచెం క్లీన్ చేసాం అనమాట. ఇంక ఇందులోనే మనము బంతినారు, అలాగే మన వంకాయ నారు పోసుకుందాము. ఇంకక్కడ ఉంది కదా, తీసుకొద్దాం అక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, చూసిరా, ఇవి తీసుకొని పోదాం అటు. అదేం నారు? బంతినారు, వంకాయ నారు.
బాగా మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. ఇంకా 2 days అయితే ఇలాగే ఉంటే ఖరాబ్ అయిపోయేది, అందుకోసం అనేసి వచ్చేసినాం. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు. చూడండి చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా అత్తయ్య బంతినారు పెడుతుంది ఫెన్సింగ్ చుట్టూ. ఇగో ఇవి ఇప్పుడిప్పుడే తాజాగా నాటుతుంది మొక్కల్ని. మా అత్తయ్య అయితే చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ ఫార్మింగ్ కోసం. అసలు మనం అంతా ప్లఫింగ్ వేయించదండి. అయితే అమ్మ ఆయన వస్తా అన్నాడు ఒక 2 days, వర్షాకాలం కదా, 2 days గెరివిచ్చింది మంచిగా, ఇదంతా ఆరిపోయింది. చేస్తా అని చెప్పింది కానీ మళ్ళీ నిన్న ఫుల్ వర్షం పడుతుంది. అంటే గడ్డంతా పోతుంది అసలు, గడ్డంతా పోయి మంచిగా అవుతుంది. కానీ అయినా కొంచెం చేసుకోవచ్చులే, మనం చేతులతో కొంచెం చేసుకుంటే అయిపోతుంది. పెరిగిన కొద్ది వీకేసుకుంటే టెన్షన్ ఉంటుంది కదా. అవును, అయినా ఒక దాన్ని ఏమంటారు, ఒక 2-3 days చూద్దాము. ఒకలా ఆరిన వర్షం పడకపోతే మళ్ళీ చేపిస్తే అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఎలాగో మనకి కొనలకి బంతి నానబెడుతున్నాం కాబట్టి ఈజీగా చేంజ్. ఏంది వంకాయ నారు పెడదామా? వస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఏది కానీ ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తూనే అవుతుంది అనమాట. ఇలా మేమైతే వర్షంలో అయితే పెడుతున్నాం, ఎందుకంటే ఈ వర్షానికి పదన ఉంటుంది కదా, ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. అయితే నిన్న నర్సరీలో అయితే ఇవి మొక్కలు తీసుకొచ్చారు కదా, ఖరాబ్ అవుతాయి కదా అనేసి ఈరోజు వచ్చినాం అన్నట్టు. అంతే, చిన్నగా దిగబడుతుంది. అమ్మో, కానీ ఎర్రమట్టి కదా, దానివల్ల దిగబడుతుంది. వాటర్ బాగానే ఉన్నాయి మనకి ఇక్కడ. బోర్ వేస్తే ఫాస్ట్ మంచిగా పడుతుంది. ఇక్కడ మనకి రంగనాయక సాగర్ ఉంది కదా గురు, సో తొందరగా పడుతుంది మనకు. మంచి వ్యూ మంచిగా వస్తుంది, వ్యూ పాయింట్. పడుతున్నా ఇంకా చుట్టూ అయితే బంతినారు అయితే సగం దాకా పెట్టినాము, ఇంకా అది ఫినిషింగ్ అయితే చేద్దాము. అయితే ఫస్ట్ అయితే వీళ్ళు నువ్వు మొత్తం రౌండ్గా పెట్టేస్తాయి పెడతాను, కానీ కాకపోతే మిమ్మల్ని వీడియో షూట్ చేయాలి కదా. అయితే మేము ముగ్గురం పనిచేసే ఫ్రెండ్స్, ఇంకా వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరనమాట. అందుకోసం అయితే కళ్యాణ్ అయితే తీయమని చెప్పిన. ఇప్పుడు వాళ్ళు వంకాయలు పెడతారు అన్నట్టు, ఆ వీడియో నేను షూట్ చేస్తాను. ఓకేనా? వానొస్తుంది, వచ్చేసిందో. చాలా కష్టపడుతున్నా. రా 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 మేమే. ఓ అల్లరి పిల్ల ఫ్రెండ్స్, అక్కడ గొల్లు వచ్చినాయి, గొల్లు మేపాలు వచ్చినాయి అనమాట అక్కడ. చూడండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, వర్షం వచ్చేస్తుంది అనమాట. ఈ వర్షంలో ఈ వెదర్కి అసలు సూపర్ అనమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ ఇలాగే వర్షంలో షూట్ చేసిండు అనుకో, నా ఫోన్ అయితే ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వీడియోస్ అయితే రావన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ చేద్దాము. ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా, సరేనా? ఏమేమి వేసినాము, ఎట్లా వేసినాము అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందుకే బంతినారు అలాగే వంకాయ నారు ఇట్లా పెట్టేసి వచ్చినాం.
కొంచెం ప్లేస్లో పెట్టినాం, అంతా మెత్తగా ఉందన్నమాట, అస్సలు పని అస్సలు జాగట్లేదు అనమాట. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే ఇంకా బయటకు వచ్చేసినాం, చేతులు అవన్నీ కడిగేసుకొని బయటకు వచ్చేసినాం అనమాట. చూడండి ఈరోజు అయితే నా కోడ అయితే మస్తు కష్టపడ్డారు ఫ్రెండ్స్ నిజంగా. అయితే ఆ గడ్డి చాలా గట్టిగా ఉందన్నమాట, లోపలికి వెళ్ళి అంతా అసలు రావట్లేదు. అది కొంచెం ఏదన్నా ప్లాన్ చేయాలి దానికి. ఆ ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి వీడియో అయితే, అప్పుడు మనకి ఏమైనా పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇవాళ వీడియో ఇది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కంటిన్యూ వీడియోస్ వస్తే అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది మా వర్క్. నాకు ఈరోజు కూల్ వస్తుంది, హైదరాబాద్ వెళ్ళి కూల్ తీసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా మేడంతో ఒక వీడియో.